రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలో దొంగలు హల్చల్ సృష్టించి 50 లక్షలతో ఉడాయించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 16 లక్షల నగదు, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కాటేదాన్లోని బ్యాటరీ తయారీ కేంద్రంలో ఇటీవల ఓ ముఠా దోపిడీకి పాల్పడింది. దొంగల అలజడికి నిద్రిస్తున్న కార్మికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా దొంగలు వారిని కత్తులతో బెదిరించి బీరువా పగలగొట్టి అందులోంచి 50 లక్షలతో ఉడాయించారు. సీసీ ఫుటేజీకి సంబంధించిన డీవీఆర్ని సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఇవాళ పోలీసులు 4 ముఠా సభ్యులను కూడా పట్టుకున్నారు. ఈ కాటేదాన్లో ఒకటి భారతీ ట్రేడర్స్ అని ఒక ఇండస్ట్రీ ఉంది. దాంట్లో యూజ్డ్ బ్యాటరీస్ కొని అమ్ముకునేది ఇది బిజినెస్. ఈ లాస్ట్ మంత్ 20th రోజు నైట్ తెల్లవారుజామున ఒక దొంగతనం అయింది అని చెప్పి వెళ్తే మేమందరం అక్కడికి వెళ్ళటము, 50 lakhs క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అక్కడ చూస్తే అది ఆ బ్యాటరీ షాప్ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఇంటర్నల్ గా ఉండొచ్చు అని మొదట్లో అనుకోవడం జరిగింది. కానీ